సంతానలేమి సమస్య ఉన్న దంపతుల్లో 50% మగవాళ్ళలోనే కారణాలు చూస్తూ ఉంటాం. మగవాళ్ళల్లో మోస్ట్ కామన్ కారణం మనం చూసేది వెరికోసీల్ అన్నమాట. సో, ఈ వెరికోసీల్ అంటే ఏంటి? అండ్ దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫెర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో, వెరికోసీల్ అంటే మనకి బీజం చుట్టూ ఉన్న వెసల్స్, కొన్ని బ్లడ్ వెసల్స్ అనేవి డైలేట్ అయితే మనం అంటామనమాట. సో, మామూలుగా బీజం చుట్టూ ఉన్న వెసల్స్ ద్వారా రక్త సరఫరా అనేది వెళ్తది. అండ్ ఈ వెయిన్స్ మనకి డైలేట్ అయినప్పుడు బ్లడ్ ఆగిపోయి దానివల్ల హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి అండ్ కొన్ని టాక్సిన్స్ ప్రొడ్యూస్ అయ్యి మనకి స్పెర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ లాంగ్ స్టాండింగ్ కేసెస్‌లో మనకి బీజం సైజ్ కూడా కొంచెం చిన్నగా అయ్యి స్పెర్మ్ ప్రొడక్షన్ పైన ఎఫెక్ట్ పడటం అనేది గమనిస్తూ ఉంటాం. సో, వెరికోసీల్ ఉన్న వాళ్ళల్లో కామన్‌గా మనకి బీజం చుట్టూ కొంచెం స్వెల్లింగ్ లాగా తెలుస్తది. వాళ్ళకి డిస్కంఫర్ట్ లాగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. సో, ఏమన్నా సింప్టమ్స్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి మీరు డాక్టర్‌ని సంప్రదించాలి. అండ్ ఆ వెరికోసీల్ గ్రేడింగ్‌ని బట్టి మీరు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి. బట్ చాలా మందికి వెరికోసీల్ ఉన్నట్టు ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. కేవలం సంతానలేమి సమస్యతో మన దగ్గరకొచ్చినప్పుడు కౌంట్ అండ్ మొటిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అని తెలిసినప్పుడు మనము ఎగ్జామిన్ చేస్తే మనకు వెరికోసీల్ తెలుస్తుంది. లేదా కొంతమందికి స్కాన్‌లో మాత్రం వెరికోసీల్ ఉంది అని మనకి ఐడియా వస్తది. సో, మనకి ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా వెరికోసీల్ తెలుస్తుంది అన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తే దానివల్ల కొంచెం స్పెర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓన్లీ స్కాన్‌లో తెలుస్తుంది. ఎగ్జామినేషన్ ఫైండింగ్‌లో కూడా మనకేమీ లేదు అన్నప్పుడు సబ్‌క్లినికల్ వెరికోసీల్ అంటామండి. దీన్ని మనం ఖచ్చితంగా ట్రీట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో, వెరికోసీల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ట్రీట్మెంట్ అవసరం అని కాదు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వెరికోసీల్ వల్ల స్పెర్మ్ పారామీటర్స్ ఎక్కువ ఆల్టర్ అవ్వవు కాబట్టి వీళ్ళకి మనము ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలి. వెరికోసీల్‌కి సర్జరీ చేయాలి అనైతే లేదు. బట్ గ్రేడ్ 3 వెరికోసీల్ ఆర్ సింప్టమాటిక్ వెరికోసీల్ ఉంటే ఖచ్చితంగా వెరికోసీల్‌ని మనం సర్జరీ ద్వారా ట్రీట్ చేసుకోవడం మంచిది. సో, ఈ వెరికోసీల్ వల్ల స్పెర్మ్ పారామీటర్స్‌లో ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? సో, చాలా సార్లు స్పెర్మ్ కౌంట్ తగ్గొచ్చు. మూవింగ్ స్పెర్మ్స్ కొంచెం తగ్గొచ్చు. అండ్ మనకి స్పెర్మ్ డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది పెరుగుతది. సో, వెరికోసీల్‌లో మనకి ఆ వెయిన్స్ డైలేట్ అయ్యి బ్లడ్ ఆగిపోవడం వల్ల, ఆ టాక్సిన్స్ వల్ల మనకి డీఎన్ఏ డ్యామేజ్ అవ్వడానికి స్పెర్మ్స్‌లో పాసిబిలిటీ ఉంటది. సో, జస్ట్ కౌంట్ అండ్ మొటిలిటీయే కాదండి, మనకి స్పెర్మ్ క్వాలిటీ కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళలో మనము యాంటీ ఆక్సిడెంట్ ట్రీట్మెంట్ లాంటివి సజెస్ట్ చేస్తాము. బట్ అల్టిమేట్‌లీ వెరికోసీల్‌కైతే మనకి అల్టిమేట్ సొల్యూషన్ సర్జికల్ మేనేజ్‌మెంటే అండి. సో, సర్జరీ వేరియస్ మెథడ్స్‌లో చేయొచ్చు. కొంతమందికి లాప్రోస్కోపీ చేస్తారు. కొంతమందికి మైక్రో సర్జరీ లాగా చేస్తారు. సో, ఓపెన్ సర్జరీ చేయొచ్చు. బట్ యూజువల్లీ మైక్రో సర్జికల్ టెక్నిక్ ద్వారా చేస్తే మనకి సక్సెస్ రేట్స్ అనేవి బెటర్‌గా ఉంటున్నాయి కాబట్టి మాక్సిమం అది ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో, వారికోసీల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ మేల్ ఇన్‌ఫర్టిలిటీ. అండ్ ఇది చాలా వరకు ట్రీటబుల్ కాజ్ అనే మనం చెప్పొచ్చు. ఎర్లీ డయాగ్నోసిస్ చేసి సర్జికల్ కరెక్షన్ చేస్తే స్పెర్మ్ పారామీటర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. థాంక్ యూ.